స్నానం చెయ్యన్నాడు. మహాత్మా మాట అయితే ఇచ్చినావు కానీ నాయన అల్లా కాశీలో నిన్న సంఘాలు మొత్తమో నీ దేవ దర్శనానికి వచ్చినారు. కూర్చున్న సంఘాలకు కుదులు చదలకి పొన్నాయి, పడుకున్న సంఘాలకు పరుపులు చదలకి పొన్నాయి, నిలబడిన సంఘాలకు నిధులు చదలకి పొన్నాయి. ఆయన అల్లా గడ్డవలంట పిచ్చికలు పొట్టులు పట్టినాయి పైన వింద బాబలు తిరిగాయే. వచ్చిన సంగమన్నే గాను దేవదర్శనానికి వచ్చినోడే కానీ తిరిగి వెళ్ళినోడు లేడు. అయితే ఈ యొక్క జంగాల మొత్తాన్ని కూడా లేపి ఆయన బంగారం రేవులోన 12,000 జంగాలకు స్నానం చేస్తానని మొక్కురాడా. మొత్తం పాట కొద్ది తీసుకున్నాడు. నీ అన్యాయం మారిపోను, నీ పాపం పాడుగాను కిలకిల్లాడినమాట ఈ కాశీనమాట నిసబోడు చేసేస్తావా అనుకొని మాట దారిపోన్నాను. నాయన అలాగే స్నానం చేయమన్నాడు. స్నానం చేసిన తర్వాత ముఖద్వారం కాడకు వచ్చి నీ దేవ దర్శనం చేసుకుంటారు. నీ దేవ దర్శనం అయితే దేవ దర్శనం అయితే మా అమ్మకు మాట ఇచ్చినాను. చూసావా ఆ పదనాచి ధనపు కొండలోట అమ్మా నేను ఈ వేళ కాశీకి వెళ్తున్నాను. వచ్చి జంగాలకి అనమాట సల్ల పెడుతున్నాను. సతాకోటి జంగాల కన్నాలు పెట్టమన్నాను. ములక్కాయ బిడ్డ అన్నాను. 3,000 జంగాల కన్నాలు పెట్టమన్నాను. చూసావా రాజా నేనేమి చేసేది బ్రహ్మ మాట పోతా జంగాల పంపించకపోతే నీ దేవ దర్శనం అవ్వాలా, కాశీలో నుండి వెళ్ళాలా అని ఎప్పుడైతే మానుబాబుడు అన్నాడు. అమ్మ నాయన ఊర కాల తీసి మడకేసి రావురా జంగము నా మెడను తీసి కాలకేసావా నాయన. మాట వాగ్దానం అయిపోయింది కాకపట్టి రాజా ఊరలాగే కానీ మనాడ్రా జంగాలకు పలకాపన చేసి 2 మంత్రాలు ఓమను ఓంకారం చేయాలి. మీ అందరి దాలి కేలు గొప్పకేలాకమ చదివి కాశీ మీద విశేస్తే ఆయన అల్ల తాత వల రాజు నాటి పచ్చబోరు సొంత తీసాడా శంభో 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 అని శంకునాథమ చేస్తే ఆయన దులుపుకోలేకపోతున్నారు జంగాల